ఇప్పుడైతే మా అమ్మ అయితే ఉడుములు ఎత్తుంది. సారీ కాదు, కుడుములు ఎత్తుంది. ఎట్లా చేస్తామో మీకు చూపిస్తాం. న్యాచురల్గా అప్పట్లో మా అమ్మమ్మ అలా పాతకాలం ఎట్లా చేసేదో పొయ్యి మీద ఆ విధంగా చేస్తాం. ఈయన మాల ఆడుకుంటాం. మీరు అందరు ఫోన్పై కొట్టారు పైసలు. మేమైతే 2 కిలోల అనపకాయ తెచ్చుకున్నాం. ఈ గంజు నిండా అయినాయి. ఎన్ని అరసలు అయితే కొలుద్దాం. ఓలే ఈ ఒకటైతే ఫుల్ అయింది, ఒకటైతే బొడ అయింది. 2 అరసలు అయితే అయినాయి. మనం అయితే షాటలో పోసుకున్నాక సరిగాలి, ఎందుకంటే ఏమైనా పురుగులు ఉంటే పోతాయి. సరిగా ఈ విధంగా అయితే చెరుకోవాలి. ఇవైతే మనం నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి కాయని. తర్వాత మనం అందులో వేసుకోవాలి, పిండిలో కలుపుకోవాలి. ఉడకబెట్టుకున్నాం వాటర్లో అయితే పోసుకోవాలి. అక్కడ చెక్కలా ఎట్లనే పుల్లు పొలు దాంట్లో అంతకాదు బాగా దొడ్డు వాళ్ళు పక్క బాగా దంచా మరి ఎందుకు అలా 3 ఎల్లిగడ్డల పొట్టు తీసుకున్నాం. 2 స్పూన్లంత జీలకర్ర, 1/2 కిలో అన్ని మిరపకాయలు గ్రైండర్ వేసుకోవాలి. అయితే కొత్తిమీర 10 రూపాయలది, ఉల్లాక 10 రూపాయలది, మెంతి కూడా 10 రూపాయలు తెచ్చుకున్నాం. 10 రూపాయలది 30 రూపాయలే తెచ్చుకున్నాం. ఇవి దీనికి పొయ్యి ఏం కాదు. అయితే 2 అయిన అనపకాయ ఇత్తులకు 3 అరసల పిండి పోసుకున్నాం. ఇప్పుడైతే ఈ కొత్తిమీర, ఎల్లిగడ్డ, మెంతి అయితే నీళ్ళలో మంచిగా కడుక్కోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది. ఉప్పు సరే, ఉప్పు అయితే 2 స్పూన్లు వేసుకున్నాం. పిండిలో వేసుకోవాలి. మిరపకాయలు పట్టుకున్నది, ఎల్లిగడ్డను, జీలకర్ర, మిరపకాయలు ఇలా పిండిలా వేసుకొని కలపాలి. అట్లాగే కొత్తిమీర, జీలకర్ర, ఎల్లిగడ్డ, మనం పట్టుకున్న మిరపకాయలు ఇవి కలుపుకొని ఇలా వేసుకోవాలి పిండిలా. 2 అరసల పిండి, 3 అరసల పిండి ఇది. ఇంకా మనం కొత్తిమీర, ఉల్లాకు, మెంతాకు ఇవన్నీ కలుపుకొని అయితే మనం ఇవరకు ఉడకబెట్టిన గుడాలు అన్నీ కలుపుకొని పిండిలో వేసుకొని కలపాలి. కొత్తిమీర వేయలేదు ఇంకా, కలిపి అది సైజు అదే కలద్దా, కలుపుతా కలుపుతుంది. మరి ఉట్టి కలిపి ఉప్పు ఉంది కదా, ఉప్పు కలిపితే సైజు ఉంటుంది. అది కడిగిపోయాలి. ఇది మంచిగా
గవి మంచిగా కాదు, ఇవి మంచివి కావా, బిందెలు మంచిగా ఆ బిందెల గాడు ఉన్నాయి. కలిపింది మంచిగా. అయ్యే కొత్తిమీర ఉల్లాకు ఎల్లాకు ఇది మన మెంతాకు ఇదైతే వేసుకొని కలుపుతున్నాం. కొత్తిమీర ఉల్లాక ఎల్లాకు మెంతి ఎట్లా ఎత్తే అట్లా ఫ్లేవర్ వస్తుంది మంచిగా, మనకైతే మంచి టేస్ట్ వస్తుంది అవిటితోటే. వేసుకొని కాసుకోవాలి మంచిగా. పిండి మొత్తం అయితే ఉప్మా లెక్క అయింది మనకైతే, మొత్తం ఉప్మా రవ్వ లెక్క మంచిగా ఇట్లా ఫ్లేవర్ రావాలి. ఇప్పుడు ఈ పిండే బుక్క బుద్ధి అవుతుంది అవసరం అయితే అట్లా వేసుకోవాలి. మన అయితే ఇవరకు ఉడకబెట్టుకున్న ఇత్తులు అయితే వేసుకోవాలి, అనపకాయ ఇత్తులు ఇవైతే కలుపుకోవాలి ఇప్పటిదాకా పిండిలా. బుక్కు లేదు అన్నాలనే ఇత్తులు ఎన్ని ఉంటాయి అంత మంచిగా వస్తుంది కదా. అవి పోతావా పోయి నీళ్ళు పోయి అన్ని పోయి టేస్ట్ ఎక్కువ అయింది ఇట్లా. కలుపు చిన్న వరియకు అందరూ మన అయితే ఉడకబెట్టుకున్న నీళ్ళు అయితే పోసుకోవాలి, ఇక ముద్దలు విసుకోవాలి. ఇక నీ పనే నువ్వే విసుకో ముద్దలు. ఇంకా ఉండనే మంచిగా పిండి అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. పిండి అయితే మంచిగా కలుపుకొని ఇక ముద్దలు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న నీళ్ళల్లో అయితే వేసుకోవాలి. మీదిందా చూ, లేకపోతే అటు లేకపోతే దొరకద్దా మళ్ళా. కొడుము వేసుకోవాలి ఇట్లా ముద్దలు మంచిగా వంగ వచ్చినాక అందులో వేసుకోవాలి డబుల్ డబుల్. నీళ్ళు పోతానే ಸ್ವಲ್ಪ గడ్డ అయితే గడ్డి తీసుకోవాలి, ఒక పిరికడి గడ్డి అయితే తెచ్చుకోవాలమ్మా. ఇట్లా ఇట్లా స్ట్రాంగ్ ఉన్నది తెచ్చుకొని నీళ్ళలో గుచ్చి గంజలు పెట్టాలి. నానబెట్టాలి మంచిగా. లేకుండా పురుగు పోసి నన్ను లేకుండా కడిగి ఇట్లా పెట్టుకోవాలి. ఇది అన్న వరకు ఇంకా కావాలి, ఇది బాగా అది సరిపోదు. చాలు ఇట్లా అన్న వరకు కొద్దిగా ఇట్లా వేరించుకోవాలి చుట్టూరు. మనం కుడుములు ఇట్లా మనకి ఏ సైజు ఇక్కడ గంజు ఎంతవరకు వచ్చేస్తా అంతవరకు పెట్టుకోవాలి. మంచిగా కోన్ని పొది వేసినట్టు ఇట్లా గడ్డి పెట్టాలి. మా పెద్దలు అప్పట్లో అయితే కోన్ని పొది ఎదురుగా గుళ్ళలో పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి ఇట్లా గడ్డి అయితే. నీళ్ళు అయిపోయింది పోయినట్టు పోయి నీళ్ళు పోసి
ఇట్లా గంజికాయలు సరిపెట్టుకోవాలి. ఇప్పటిదాకా పెట్టిన గడ్డితోటి ఇట్లా పెట్టుకొని నీళ్ళు ఆగబెట్టాలి నీళ్ళు పోసి. అయితే గంజి కొంచెం వేయడానికి వాటర్ అయితే పోసుకోవాలి. బిందెడు కాదు, గంజిలో ఒక సగం పోసుకోవాలి. నీళ్ళు అయితే పొంగుతున్నాయి. పొంగిన తర్వాత ఇవి అయితే వేసుకోవాలి. ఒక్కొక్కటైతే వేరు పేరు వేయాలి అలా. మండాలి. ఎప్పుడైతే కొంచెం మూతి టనాలి, మంట తక్కువ వేసుకోవాలి. ఇట్లా మంట వస్తుంది, మంచిగా పొంగొస్తుంది మంట ఎక్కువ ఉంటే. పసుపు కలర్ అయినా కుడుకున్నాం. మేమైతే ఇంకొక రౌండ్ వేసుకుంటున్నాం కుడుములు. చూడండి, ఫస్ట్ అయితే ఒక 50% ఉడికినాయి. తాగుతుంది గిటు ఇటే అంటే ఎక్కువ అటు మంట ఎక్కువ పెట్టరాదు కదా. మనకైతే కుడుములు ఉడికినాయి. ఇవైతే అంపుకోవాలి. నీళ్ళు అంపుకొని ఉమ్మగిలేటట్టు ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలి. ఈసారి అంపాలి. ఇప్పుడైతే ఏసరు అయితే అంపుకోవాలి. ఏసరు అంపుకొని ఇది అంపుకొని ఉమ్మగిలేటట్టు ఒక 5 నిమిషాలు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి. అంపు ఇప్పుడు పైపు దింపుదాం నువ్వు అంపు. ఎందుకు అట్టి వేడి నీళ్ళు పోతే ఏమైంది? ఆడ బంక ఉంటుంది రా బడివే. ఈ విధంగా ఎగేసుకోవాలి. ఎగేసుకుంటే కింది మీదకి అవుతాయి. తర్వాత పెట్టుకోవాలి ఉమ్మగిలితాయి. ఇట్లా తీసుకోవాలి. ఫైనల్గా అయిపోయినాయి. ఫుల్గా కాలుతుంది. తీసుకొని నూనె పోయాలి. నూనె వస్తుంది తింటే అబ్బా నూనె పోయాలి. చాలు